ఆగస్ట్ నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. ఆగస్ట్ నెలలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే జైలుకు వెళ్తారు. ఆగస్ట్ నెలలో మీకు 100% ఇలానే జరుగుతుంది. ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. మరి మకర రాశి వారు ఈ నెల జైలుకు వెళ్లకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మకర రాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ నెల మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. అయితే కుజుడు ఈ ఆగస్ట్ నెల 21న మిథునంలోనికి సంచారం చేస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు 16 వరకు ఉండి తర్వాత 17న తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ బుధ శుక్రులు ఉన్నారు. అయితే ఈ నెల బుధుడు 6వ తేదీన వక్రిస్తాడు. 21వ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు. మరియు శుక్రుడు ఈ నెల 25వ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ నెల 25వ తేదీ నుండి కేతు శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు. రాహువు మీనంలో ఉన్నాడు. శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఏం జరుగుతుందో చూద్దాం. మకర రాశి రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన రాదు. వీరికి బంధు ప్రీతి ఎక్కువ. బంధువర్గం వారికి చాలా విలువను ఇస్తారు. వీరిలో ఉన్న లోపం ఏమిటి అంటే పక్కవారి మాటలను విని వాస్తవాలు తెలుసుకోకుండా త్వరగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇది విమర్శకులకు దారితీస్తుంది. ఈ లోపం వల్ల ఆత్మీయులను కోల్పోతారు. కానీ మకర రాశికి చెందిన వ్యక్తులు తమ లోపం తెలుసుకున్న తర్వాత ఆ తప్పును అంగీకరిస్తారు. చేసిన పొరపాట్లను మళ్ళీ చేయరు. ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారికి గ్రహాల సంచారం బాగోలేదు. ఈ నెలంతా గండాలుగానే ఉండబోతుంది. అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. జైలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారు. బినామీలుగా వర్క్ చేసేవారు, మధ్య వ్యక్తిగా ఉండి డీలింగ్స్ చేసేవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా దెబ్బతింటాయి. పరిస్థితులు ఏవీ మీకు అనుకూలంగా ఉండవు. లంచాలు వంటివి తీసుకుంటూ దొరికిపోవటము, ఒకరి వల్ల కేసులో ఇరికించబడటము జరుగుతుంది. అందరితో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల వల్ల ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ అవుతారు. నిందారోపణలు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు తప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతారు. ఈ నెల మీకు చాలా వరకు అన్యాయం జరుగుతుంది. ఎటు వెళ్ళినా సమస్యలుగానే ఉంటుంది. ఇంటి వాతావరణం బయట వాతావరణం అనుకూలంగా ఉండదు. ఇరుగు పొరుగు వారితో గొడవలు అవుతాయి. వారి వల్ల మీరు జైలుకు వెళ్ళవలసి ఉంటుంది. ఎవరిపై చెయ్యి చేసుకోకండి. మర్యాదగా మాట్లాడండి. ఈ నెల మీకు శత్రువులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. మీ తొందరపాటుతనం వల్ల చిక్కుల్లో పడిపోతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు, ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉంటారు. అలాగే మకర రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కుటుంబం పరంగా మీకు ఉన్న బాధ్యతను సరిగ్గా వినియోగించుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక బంధువర్గం వారికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారితో ఏ విషయం చర్చించినా జాగ్రత్తగా మాట్లాడండి. తొందరపడి బంధువులకు ఏ విషయం కూడా చెప్పకండి. ఏ సహాయం చేస్తాం అని మాట ఇవ్వకండి. మాట తప్పే అవకాశాలు ఉన్నాయి. వారికి చేస్తాం అన్న సహాయం చేయలేకపోతారు. మకర రాశికి చెందిన యువతీ యువకులు అంటే పెళ్లిగాని వారు తల్లిదండ్రులతో మరియు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. మీ ప్రవర్తన వల్ల ఇంట్లో గొడవలు చెలరేగే ప్రమాదం ఉంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయంగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కోచింగ్ తీసుకోవడానికి,
ట్రైనింగ్ తీసుకోవడానికి మంచి సమయం. మకర రాశి వారు ఈ నెల దూకుడు స్వభావాన్ని తగ్గించుకుంటే ఈ నెలంతా అనుకూలంగానే ఉంటుంది. ఈ నెల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. దూరదృష్టితో ఆలోచనలు చేయాలి. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలు కలిగించేలాగా ఉండాలి. ఇతరుల మాటలను వినకుండా మీ సొంత ఆలోచనలతో పెట్టుబడులు పెట్టండి. మీ వ్యాపారం నష్టపరచాలని కుట్రలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి కోసం ఎవ్వరు ఎన్ని ప్లాన్స్ చెప్పినా వినండి, కానీ వాటిలో మీకు బాగా లాభాలను ఇస్తే ప్లాన్ ఏదో తెలుసుకొని ఆ ప్లాన్కు తగినట్లుగా పనిని ప్రారంభించండి. పెట్టుబడులు పెట్టండి. వ్యాపారస్తులు ఈ నెల వ్యాపారాలను చూడాలి అనుకుంటే ప్రశాంతంగా ఉండి ఆలోచనలు చేయండి. మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు లేకుండా కేవలం వ్యాపార అభివృద్ధిపై ఏకాగ్రతను పెట్టి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఇంకా ఉద్యోగస్తులకు కూడా ఈ నెల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నట్లుగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారిపై కుట్రలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తోటి ఉద్యోగులు మీ నుండి సహాయాన్ని పొంది మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. మీకు ఉన్న ఆలోచనలు వారితో అస్సలు షేర్ చేసుకోకండి. మీకు రావాల్సిన పేరును వారు లాగేసుకుంటారు. దానితో పాటు మీరు మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి మకర రాశికి చెందిన వారు, ఉద్యోగాలు చేసేవారు తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు ఏ విషయం అడిగినా, ఎవ్వరు ఏ విషయం చెప్పినా వాస్తవాలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా అనుకరించండి. ఎవరు మీపై కుట్రలు పన్నుతున్నారో, ఎవరు మీకు సహాయకారులుగా ఉంటున్నారో మీరే స్వయంగా తెలుసుకోవాలి. పై అధికారుల వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలి. వారితో మీ సంబంధం దెబ్బతినకుండా ఉండడానికి పనిపై శ్రద్ధ ఉంచాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అయితే తొందరపడి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే జాబ్ కోసం ట్రై చేయకండి. ఆ కొత్త జాబ్ వస్తుంది అనే నమ్మకం కలిగిన తర్వాతే పాత జాబ్ను వదిలివేయండి. లేదంటే అటు ఇటు కాకుండా పోతారు. వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోతారు. ఉద్యోగస్తులు కూడా ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక ప్రేమికులకు ఈ నెల అనుకూలంగా ఉండదు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ప్రేమికుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులకు వివాహ ప్రయత్నాలు అసంతృప్తిని కలిగిస్తాయి. కానీ అరేంజ్ మ్యారేజెస్ కోసం ఎదురు చూసే వారికి ఈ నెల మంచి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ నెల ప్రయాణాలు చేయడానికి కూడా అంత అనుకూలమైన సమయం కాదు. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి లేదా ప్రయాణాలలో ఏవైనా వస్తువులను పోగొట్టుకుంటారు. ఫోన్స్, డబ్బులు, ఆభరణాలు వంటివి పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల ప్రయాణాలను వాయిదా వేయటమే మంచిది. బైక్పై, కారుపై ప్రయాణాలకు వెళ్ళేవారు కూడా ఈ నెల మీ వాహనాలను సర్వీస్కి ఇవ్వండి. బైక్ రిపేర్ చేయించుకోవటం మంచిది. అలాగే ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీ మనసు స్థిమితంగా ఉండదు. క్షణానికి మీ ఆలోచనలు మారిపోతాయి. మాటపై నిలబడరు. మీ వల్ల అందరూ విసుగు చెందుతారు. కోర్టు కేసులలో మీకు నిరాశే మిగులుతుంది. పెట్టుబడులు పెట్టినా, ఆస్తులు అమ్మడానికి పెట్టినా నష్టాలే జరుగుతాయి. సంతానం వల్ల, తోటి ఉద్యోగులు, వ్యాపారుల వల్ల రకరకాల సమస్యలను ఎదుర్కొంటారు. మీ వల్ల ఇంటి గౌరవం దెబ్బతింటుంది. అందరినీ దూరం చేసుకున్న వారిగా ఉంటారు. ఈ నెల మీకు గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల మీరు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి అధిపతి అయిన శని తిరోగమన స్థితిలో ఉండటం వల్ల మీరు ఆరోగ్యంపై కూడా బాగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఈ నెల మీ కెరియర్ కూడా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. బుధ, శుక్రులు కలిసి సంచారం చేయటం వల్ల ఉద్యోగులకు ఈ నెల కష్టకాలంగా ఉంటుంది. పనిభారం పెరగటం, మీ శ్రమను ఎవరూ గుర్తించలేకపోవటం జరుగుతుంది. మకర రాశిలో గురువు కుజుడితో కలిసి ఉంటాడు. విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కారణం చేత చదువుపై మీరు చాలా ఏకాగ్రతను చూపించాల్సి ఉంటుంది. గురుడు, కుజగ్రహాలు కలిసి సంచారం చేయటం వల్ల మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే మీ రాశిలో బుధ, శుక్ర గ్రహాలు కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఖర్చులు పెరిగిపోతాయి. కొన్ని సమస్యలను డబ్బు ఇచ్చి తొలగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
ఈ ఆగస్టు నెలలో మకర రాశికి చెందిన వారు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి శనివార నియమాలను పాటించాలి. 7 శనివారాల వ్రతం ఆచరించటం, శనిగ్రహానికి పూజలు చేయటం వంటివి చేయాలి. శని చాలీసాను పఠించాలి. ఈ నెలలో వచ్చే శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయండి. అలాగే బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి. గొడుగు, పాదరక్షకులు వంటివి పేదవారికి దానం చేయండి. ఇలా చేస్తే ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు. మరి మకర రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ పరిహారాలను చేసి తగినన్ని జాగ్రత్తలను తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. సమస్యలను ఎదిరించండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 4, 11, 13, 18, 22, 29, 31. ప్రతికూలంగా ఉన్న తేదీలు 6, 8, 16, 20, 24, 26. ఇవి ఆగస్టు నెల మకర రాశి వారి రాశి ఫలితాలు.